పవన్ కళ్యాణ్ వారాహి స్టార్ట్ చేసేంత వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఈ మాట ఎందుకు అన్నానంటే పిఠాపురం నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారనే వాదన ఇప్పుడు రాజకీయాల్లో సెన్సేషన్గా మారింది. ఒక్కరోజు వారాహికి గ్యాప్ ఇస్తే తప్పేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన అధినేత పవన్ పై వాయిదాలు వేస్తుంటారనే ఒక అపవాదం ఉంది. ఏ కొత్త పని స్టార్ట్ చేసినా అనుకున్నట్లు సాగించరు అన్నది అధికార పక్షంలో వినపడే ప్రధాన విమర్శ. ఆయన మాటలేమో కోటలు దాటుతాయని, చేతులు మాత్రం ఏమీ ఉండవని ప్రత్యర్థులు ఓ రేంజ్లో ఆరోపిస్తూ ఉంటారు. వీటన్నిటినీ పవన్ సీరియస్గా తీసుకున్నట్లే ఉన్నారు. అందుకే అటువంటి వాటికి చెక్ చెప్పారు. గత 3 రోజులుగా పవన్ తాను పోటీ చేయబోయే పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటిస్తున్నారు. అయితే అనారోగ్యం అంటూ హైదరాబాద్ వెళ్ళిపోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఆయన మరి అంత సుకుమారమా? ప్రజల్లో 1-2 రోజులు కూడా ఉండలేరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కట్ చేస్తే ఆయన మళ్ళీ హైదరాబాద్ నుంచి పిఠాపురం చేరుకున్నారు. అసలే ఎన్నికల ప్రచారం మంచి జోరు మీదుంది. సమయం ఉన్నది 40 రోజులు మాత్రమే. ఈ టైంలో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలకు కనీసం 21 రోజులు కేటాయించాలి. మధ్యలో మిత్రపక్షాలతో బహిరంగ సభల్లో పాల్గొని రోడ్ షోలు కూడా చేయాల్సి ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అన్నమాట. ఇప్పుడు కానీ వాయిదాలు వేసుకుంటే మాత్రం దాని పర్యవసానం ఎలా ఉంటుందో పవన్కు తెలుసు. అందుకే 600 అయినా 100-160 అయినా సరే ఈ 40 రోజులు మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని పవన్ భావిస్తున్నారట. పోయిన శనివారం పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లారు. ఆ రోజు సాయంత్రం నుంచి ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూ వస్తున్నారు పవన్. ఈ రోజులో సమయం నియోజకవర్గంలోనే గడుపుతున్నారు. కానీ స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ వెళ్ళిపోయారు. దీంతో పవన్ పై ఒక రకమైన ప్రచారం ప్రారంభమైంది. మళ్ళీ వాయిదా వేశారు అంటూ ఓ వర్గం మీడియా ప్రచారం మొదలుపెట్టింది. అయితే పవన్ మళ్ళీ పిఠాపురంలో ప్రత్యక్షమయ్యారు. తిరిగి కార్యక్రమాలను మొదలుపెట్టారు. పవన్ అటు సినిమా రంగం, ఇటు రాజకీయ రంగంలో కొనసాగిస్తూ వస్తున్నారు. 2 పడవలపై నడుస్తున్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఇలా అయితే రాజకీయాలు చేయలేరని విశ్లేషకులు వాదనలు కూడా సాగాయి. అయితే ఇది వాస్తవం కూడా. రాజకీయం అన్నాక నిత్యం వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పనిచేయాలి. కానీ రాజకీయాలు చేయడానికి, పార్టీని నడిపించడానికి సినిమాలు చేయాల్సి వస్తుందని పవన్ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో క్లిష్ట సమయం ఇది. ఇటువంటప్పుడు జాప్యం చేసిన కార్యక్రమాలను వాయిదా వేసినా దాని పర్యవసనాలు పవన్కు తెలియనివి కావు. అందుకే పవన్ తగ్గేదేలే అంటూ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అనారోగ్యానికి సైతం లెక్క చేయడం లేదు. అయితే పవన్లో ఈ మార్పు చూసి విపక్షాలు కాస్త కంగారు పడుతున్నాయి. ఆయన గాని ఇదే ఊపులో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భయపడుతున్నాయి.